జోసెఫస్ అని ఒక చరిత్రకారుడు ఉన్నాడనమాట. అతను హిస్టారియన్. దావీదు గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ రాస్తూ వచ్చాడనమాట. అండ్ దావీదుని చంపడానికి 7 years ప్రయత్నం చేశాడు సౌలు రఫ్లీ. అంటే వాటిని రోజుల్లో కన్వర్ట్ చేసుకుంటే 7 into 365 2555 days వస్తాయి అనమాట. కెన్ యూ ఇమాజిన్? 2000 రోజులు పైబడి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి తరిమాడు అంటే అతను ఎంత స్ట్రగ్లింగ్ ఫేజ్లో గుండా వెళ్ళి ఉంటాడు, అర్థం చేసుకోండి. ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో చాలా శ్రేష్టమైన కీర్తనలు రాశాడు. లైక్ 52, 54, 57, 142 ఇలాంటి కీర్తనలన్నీ ఆ టైంలో రచించబడ్డాయి అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనల్ని ఖచ్చితంగా ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్లో నుంచి తీసుకెళ్తాడు. మీరు ఎవరి లైఫ్ అనేది చూసుకోండి. లైక్ అబ్రహాం కానీ, మోజెస్ కానీ, జోసెఫ్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్లో ముందల స్ట్రగ్లింగ్ ఫేజ్లో నుంచి వెళ్ళారు. ఆ తర్వాత ఆశీర్వదించబడ్డారు. 7 సంవత్సరాలు తరంబడిన తర్వాత దావీదు వండర్ఫుల్ కింగ్ అయ్యాడు జోడాకి కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మార్నింగ్ నాకు ఒక చెల్లి ఫోన్ చేసింది అనమాట. తన ఆఫీసులో చాలా ఒత్తిడికి గురవుతున్నానన్న నేను, చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు, నన్ను టార్గెట్ చేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్తా ఉండింది అనమాట. నేను ఆ చెల్లితో చెప్పాను, కొంతకాలం ఓర్చుకో, దేవుని మీద ఎక్కువ ఆధారపడి ఈ సమయంలో దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. మేబీ మీరు కూడా మీ జీవితంలో చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్లో కూడా మీరు వెళ్తూ ఉండొచ్చు. రిమెంబర్, దేవుడిని కొరకు ఏదో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. సో ఈ టైంలో నువ్వు దేవునికి దగ్గరగా రా, ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడు, ఆయన పాదాలు పట్టుకుని విడవద్దు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక రోజున శ్రేష్టమైన స్థానంలో ఉంచుతాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.